జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. భగవంతుని ఆనందాన్ని గ్రోలటమే ఈ దీపావళి పూజ యొక్క పరమ ఉద్దేశ్యము. 1000 సంవత్సరాలకు పూర్వం శ్రీరామచంద్రుని పట్టాభిషేక మహోత్సవ పర్వదినమున దీపావళి పండుగ చేయబడింది. నిజానికి మానవ సంక్షేమత్వమే ఆ రోజున పట్టాభిషిక్తమైంది. సోక్రటీసు మహాశయుడు అభివర్ణించినట్లుగానే శ్రీరాముడు ప్రజల శ్రేయస్సే తన జీవిత పరమావధిగా భావించిన పరమ దయామయుడైన మహారాజు. అలాంటి దివ్య పురుషుడు అవతారమూర్తి పట్టాభిషిక్తుడైనందుకు మనమెంతో ఆనందపడాలి. రాజుకు తన దేశ ప్రజల సంక్షేమం తప్ప వేరే ప్రాధాన్యతలేవీ లేకపోతేనే మనం ఆ విధంగా ఆనందించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందరూ సహజయోగులుగా మారినప్పుడు మనం ఆనందాన్ని పొందగలం. మనకు పెట్టుబడిదారీ విధానమని, సామ్యవాదమని 2 రకములైన సిద్ధాంతములున్నవి. మొదటి విధానంలో ధనమే ప్రధానమైన చలన శక్తి. రెండవ విధానం విధేయతపై ఆధారపడింది. విధేయతపై ఆధారపడి నడిచే వ్యవస్థ సహజయోగానికి చాలా అనుకూలమైనది. విధేయత స్థాయి అక్కడ ఎంత గొప్పగా ఉందంటే, ప్రజల శ్రేయస్సును మీ దృష్టిలో ఉంచుకుని మీరు ఏది వారికి చెప్పినా వెంటనే వారు అనుసరిస్తారు. వారెంతో తెలివిగాను లోతుగాను వారి మానసికాభివృద్ధిని సాధించారు. పెట్టుబడిదారి వ్యవస్థలో మనమంతా వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ పేర్కొనే పరిమిత సంకుచిత విధానంలో మనల్ని మనం కోల్పోవడం జరుగుతుంది. అక్కడ ప్రజా సంక్షేమం అనేది తుడిచిపెట్టుకుని పోయింది. ఎవరికి తోచిన రీతిగా వారు ప్రవర్తించవచ్చుననే హద్దులుండని స్వేచ్ఛను అనుమతించడం వలన ఎవరిని వారే నాశనం చేసుకుంటున్నారు. దీనికి ఉదాహరణగా ఫ్యాషన్స్ను తీసుకోవచ్చు. అర్థం పర్థం లేని ఫ్యాషన్ల పట్ల ఉన్న మీ వ్యామోహం మిమ్మల్ని దోపిడీ చేయాలనుకునే వ్యాపారస్తుల నుండి ఒక అంటువ్యాధిలా మీకు సంక్రమిస్తుంది. మనం నిజమైన స్వేచ్ఛా ప్రియులమైతే మనకి ఏది మంచిదో దాన్ని మాత్రమే అనుమతించాలి. మన శ్రేయస్సు అన్నిటికన్నా ప్రధానమైనది. భగవంతునిచే 2వ రోజున నరకుడనే రాక్షసుడు అంతం చేయబడ్డాడు. ఈ నవీన కాలంలో దుష్టులే సన్మాన సత్కారాలను పొందుతున్నారు. ఈ విధమైన వ్యతిరేకమైన మార్పు ఎందుకొచ్చింది? ప్రపంచంలోని దుష్ట ప్రవృత్తిని గాంచి ఆనందించే మనలోని దుర్మార్గ అక్రమ ప్రవృత్తిని సమూలంగా తుడిచివేయవలసి ఉంది. మన సమస్యలను మనం సావధానంగా అధ్యయనం చేయాలి. సరైన అవగాహనతో మనం చూసినప్పుడు మన హృదయ కవాటాలు తెరుచుకుంటాయి. హృదయ కవాటాలు తెరవకుండా ఆనందాన్ని పొందలేము. మీ హృదయ కవాటములు విప్పినప్పుడు మీ అనవసరమైన కట్టుబాట్లన్నీ మటుమాయమైపోతాయి. ప్రతి చిన్న విషయంలో కూడా ఆనంద తరంగం ఉంటుంది. మీ కులమును, గోత్రమును, జాతీయతను, ప్రతి అనవసరమైన చిన్న పెద్ద విషయమును పూర్తిగా మరిచిపోండి. మీరు సామూహికత్వంలో కలవలేకపోతే అప్పుడు మీలో ఏదో లోపముందని గ్రహించండి. ఈ రోజున లక్ష్మీదేవి పూజింపబడుచున్నది. ఆమెకు ఇసుమంతైనా గర్వం లేదు. ఆమె మిగతా వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ బాధను కలిగించదు. మానవ మాతృలు మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. వారికి ధనం ఉంటే వారు అశ్వాన్ని అధిరోహించి ఇతరులపై స్వారీ చేస్తారు. లక్ష్మీదేవి ఉదకం నుండి ఉద్భవిస్తుంది, పద్మంపై విశ్రమిస్తుంది. ఆమె తన భారాన్ని తానే తనలోనికి పీల్చుకుంటుంది. అలాగే మనం కూడా
సమాజంలో మనకున్న స్థానమును, ధనమును, చదువు, సంధ్యల్లాంటి భారాలను మనలోనికి పీల్చుకోవలసి ఉంటుంది. ఈ విధమైన పనికి మాలినదంతా మనల్ని అతి భారమైన మనుషులుగా రూపొందించి క్రింది వైపునకు లాగుతూ ఉంటుంది. లక్ష్మీదేవి సమతుల్యతా స్థితిలో నిల్చుని ఉంటుంది. ఆమె గరిమనాభి బహు చక్కగా సమతుల్యం చేయబడి ఉంటుంది. ఇదే పద్ధతిలో మీరు కూడా సమతుల్యం చేయబడాలి. మీరు పృథ్వీపై బహు చక్కగా స్థిరీకరింపబడాలి. అలా స్థిరమైన చక్కటి స్థితిలో మీరున్నప్పుడు స్వల్పమైన ఒడుదుడుకులకు, ఆటుపోట్లకు మీరు లోనైన వెంటనే అతి సులభంగా మీరు మీ సమతుల్యతా స్థితిని తిరిగి పొందగలుగుతారు. లక్ష్మీదేవి రెండు చేతుల్లోనూ గులాబీ రంగులోని పద్మములున్నాయి. గులాబీ రంగు ఆమె ఉత్తమ స్వభావాన్ని, ఆప్యాయకరమైన ఆతిథ్య తత్వాన్ని మనకు సూచిస్తుంది. ఆహ్వానపూర్వకమైన వెచ్చని స్వభావం ఆమెకుంది. ఓ ధనవంతుని ఇంటి బయట ఓ 10 కుక్కలున్నాయి అనుకుందాం. అప్పుడు ఓ మనిషి కానీ కనీసం ఓ చిట్టెలుక కూడా ఆ ఇంటిలోనికి ప్రవేశించలేదు. అతిథి అభ్యాగతుల పట్ల మీ ప్రవర్తన అతిగా కానీ, బాహ్యాడంబరాన్ని చాటేదిగా కానీ, దురాక్రమణ తత్వంతో కానీ ఉండకూడదు. మీ వలన తోటివారు సౌకర్యమును, ఆనందమును పొందగలగాలి. అతిథి ఓ వస్తువును మెచ్చుకున్నాడనుకుందాం. మీరు ఆ వస్తువును అతి చవకగా తయారు చేసినట్లుగా వారితో చెప్పడం అతిథులను ఆనందింపచేయాలనే మీ తలంపునకు ఓ చిహ్నం. అతి ఖరీదైందని చెప్పడం మీ దురాక్రమణ స్వభావానికి చిహ్నం. మీరు అన్నింటినీ ఆనందించుటకు తగిన సమర్థులుగా రూపొందాలి. లేకపోతే మీరు సహజ యోగులు కారు. మీరు కళాకారులను తప్పక ప్రోత్సహించాలి. ఓ పద్మం సరస్సులోని బురద మట్టి నుండి ఉద్భవించినా మీరా బురదను మాత్రం పద్మంలో చూడరు. పద్మములు మొత్తం సరస్సును తమ సౌందర్యంతోనూ, మత్తెక్కించే సుగంధ సువాసన పరిమళములతోనూ నింపుతాయి. సహజ యోగిగా మీ కర్తవ్యమేమిటో నిజాయితీతో అర్థం చేసుకొనటం పైనే మీ నిజాయితీ అంతా ఆధారపడి ఉంది. మీ ప్రేమతత్వంతో అందరినీ తగినంతగా ప్రోత్సహించండి. మీ పట్ల కూడా మీరు నిజాయితీతో వ్యవహరించండి. మీ మనస్సుతో లోతుగా పరిశీలన జరపండి. మీ తోటి వారికి బాధను కలిగించే విధంగా మీరేమైనా చెప్పాలనుకుంటే వెంటనే అలాంటి మాటలను ఆపేయండి. మీరు ఉత్సాహభరితమైన సంగతులను మీ తోటి వారికి వినిపిస్తే మీకు కూడా అలాంటి మంచి వార్తలే వినిపిస్తాయి. ఈ ప్రపంచంలో ఏనాడూ నవ్వి ఎరుగని మనుషులు కొందరున్నారు. అలాంటి వారందరినీ నవ్వించుటకే మీకు నా అనుమతి ఉంది. సహజ యోగులంతా పసిపిల్లల వలె తయారు కావాలి. ఆనందంగా ఉండడం అనేది లక్ష్మీదేవి తత్వంలోని ఓ ప్రధాన అంశం. లక్ష్మీదేవి ఒక హస్తంతో తన భక్తులను అనుగ్రహిస్తుంది. ధనవంతుడైన వ్యక్తి ధనం యొక్క ఆవశ్యకత ఉన్న వ్యక్తికి ఆ ధనమును ఎవ్వరికీ తెలియకుండా ఇవ్వాలి. ఒక చేతికి మరో చెయ్యి ఏమి చేస్తున్నది తెలియరాదు. ఆ మనిషి అవసరమేమిటో చూసి సరైన ప్రదేశంలో సరైన సమయం చూసుకుని సహకారాన్ని అందించాలి. ఈ సహాయ కార్యక్రమ తతంగమంతా ఓ సంచలనాత్మకమైన రీతిలో ఉండకూడదు. ఇది మన హృదయాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్ళగలగాలి. మీ ఆధ్యాత్మిక పురోభివృద్ధి కొరకు మీరు ఏమి ఇచ్చినా అది మంచిదే. నాకు బహుమతిగా ప్రేమతో ఓ పుష్పాన్ని సమర్పించుకున్నా సరిపోతుంది. నేనెల్లప్పుడూ అంతటి స్వయం సంతృప్తిలో ఉంటాను. లక్ష్మీదేవి మరో హస్తంతో తన భక్త కోటిని రక్షిస్తుంది. ఈ హస్తం సహజ యోగులందరికీ సంపూర్ణ రక్షణను కల్పిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం పొందిన సహజ యోగుల సమీపంలోనే నేను ఎల్లప్పుడూ ఉంటాను. కళాకారులను, కళలను, సాహిత్యాన్ని, నీతి నిజాయితీ గల రాజకీయ నాయకులను,
నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగులను, ఎవరికైతే రక్షణ కావలసి ఉంటుందో వారందరినీ రక్షించండి. అసహ్యకరమైంది ఏది ఉన్నా దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ బలపరచరాదు. మనం మిగతా వారిలోని మంచితనాన్ని సంరక్షించాలి. మిగతా వారు సహజయోగులు కారనే విషయం మనకు ప్రధానం కాదు. వారందరిలోని ధర్మశీలతను మనం కాపాడాలి. వీరంతా ఎలాంటి సంకుచిత భావ పరిమితులకు లోబడని ఉత్తమ తరగతి వ్యక్తులుగా వ్యవహరించండి. మీరే ఈ ప్రపంచాన్ని రక్షించాలి. మీరు క్రూరులుగా ప్రవర్తించరాదు. మనం అత్తాకోడళ్ళు పోట్లాడుకోవటం చూసి వారికి అత్యధికమైన పోట్లాడే స్వభావం ఉంది అంటాము. కానీ సమయం వచ్చినప్పుడు మనం కూడా వారి వలనే ప్రవర్తిస్తాము. మనం బాకులుగా తయారు కారాదు, పద్మములుగా తయారు కావాలి. మీకెవరి మీదైనా కోపం వచ్చి వారిని కొట్టాలనుకుంటే ఓ పద్మమును వారిపై ప్రయోగించండి. పద్మంతో నేర్పుగా ఎలా కొట్టాలో తెలుసుకోవాలంటే మీరు సహజ యోగంలో మీ లోతులను అభివృద్ధి కావించుకోవాలి. ఒకమారు లక్ష్మీదేవి మీలో స్థిరపడిన తర్వాత మీరు మహాలక్ష్మి తత్వంలో అభివృద్ధి చెందుతారు. అప్పుడు జనులందరికీ ఆత్మ సాక్షాత్కారమునే అప్పుడు జనులందరికీ ఆత్మ సాక్షాత్కారమును ఏ విధంగా ఇవ్వాలని ఆలోచిస్తూ యావత్ ప్రపంచ సంక్షేమాన్ని దృష్టి అందుంచుకుని మీరు ప్రవర్తిస్తారు. విశాల హృదయులైనప్పుడు మీ అభిప్రాయాల్లో కూడా మార్పు వస్తుంది. మీకు కేటాయించిన గురుతర బాధ్యతలను మీరు విస్మరించకూడదు. మీరొక ఆర్కిటెక్ట్ అయితే అతి గొప్పగా సృష్టికి ప్రతిసృష్టి గావించండి. సంగీత విద్వాంసులైతే అతి చక్కని వీణుల విందైన సంగీతాన్ని సృష్టించండి. ప్రభుత్వ ఉద్యోగులైతే క్రమశిక్షణతో మీ విద్యుక్త ధర్మాన్ని మీరు నిర్వహించండి. మీకందరికీ ఎల్లవెల్లలా నేను సహకరిస్తాను. కాలక్రమేణా అందరి వ్యక్తిత్వం పొందుతుంది. మీరు మీ మధ్యనాడి అయిన సుషుమ్నాలో ఉంటే ఏ ఒక్కరూ మిమ్మల్ని ముట్టుకోలేరు. మిగతా వారిలోని దోషాలను అదే పనిగా మీరు ఎత్తి చూపుతూ ఉంటే అప్పుడు మీరు సహజ యోగులు కారని గ్రహించండి. మీరు మిగతా వారిని మీ అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నా అప్పుడు కూడా మీరు సహజ యోగులు కారు. సహజ యోగంలోని నాయకులు కూడా తోటి వారి మీద పెత్తనం చెలాయిస్తూ వారిని అదుపు చేయడానికి ప్రయత్నించకూడదు. మొత్తం బ్రహ్మ చైతన్యమే అన్ని కార్యక్రమాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించు మౌన సూత్రం. అన్ని విషయాలను సావధానంగా అవగాహన చేసుకుంటూ మీరు మీ ఆధ్యాత్మిక ఉత్థానంలో కైలాసం అంత ఎత్తునకు ఎదగాలి. ఆ సదాశయ సిద్ధికై సహజయోగులైన మీరంతా మౌన వ్రతమును ఆచరించడం సర్వోత్తమం. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.